కాకపోతే అంకుల్ గాంధీ ఎట్లుందంటే వాడు ఆ ఛానల్లో ఫొటోస్ ఎట్లున్నాయంటే వాడు నడుము మీద చేసి అలా వైఫ్కి ఇట్లాంటి ఫొటోస్ ఉన్నాయంట. ఏం చేస్తున్నా ఎందుకు వేస్తున్నావు అంకుల్? సరదాగా సరదాగా ఇంకేడో చేసినావు చెప్పాలా? అయితే ఇదే ఉంది అదన్నా ఈ పార్క్లో ఏడని తోలాడుతావన్నా? లొకేషన్ అయితే ఇండే కనిపిస్తుంది. లొకేషన్ అయితే ఇండే కనిపిస్తుంది. నీ ఫోన్కి నేను ఫోటో పంపించినట్టు తోలాడదాం వాట్సాప్నా? ఈ పిల్ల ఫోటో కనిపిస్తుంది, దీన్ని పట్టుకోవాలి. వీడుందో తెలియదు. ఇంకా లోపల కూర్చుర్రా వాళ్ళు. కోనా చూసుకుంటాను తెలుస్తుంది. నేనైతే నాకు లొకేషన్ పంపించింది ఆయనైతే నాకు లొకేషన్ ఇక్కడనే చూపిస్తుంది అన్న. ఏం చేసినంటే ఆయన నాకు అన్నాడు, నాకు తెలుస్తలేదన్న నాకు ఏంది అని చెప్పేసి. నేను ఏమన్నంటే లొకేషన్ షేరింగ్ చేసుకో, గూగుల్ లొకేషన్ షేరింగ్ చేసుకో, కరెక్ట్ యాక్యురేట్గా నీకు ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పేసి ఆయన ఏంటంటే వెళ్ళిపోయాడు. మొన్ననే వెళ్ళిపోయాడు ఆయన ఖతర్కి. ఆయన ఈడ వర్క్ చేయడు, బయట వర్క్ చేస్తాడు. ఆయన మొన్ననే వెళ్ళిపోయాడు. అదే అన్న మళ్ళీ ఉన్నన్ని రోజులు అంటాడు. ఈ పూరడు అంటే 25-26 ఉంటాయి, దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు డ్రైవర్ అంట. అయితే అలా వైఫ్ ఇట్లా చేస్తుందని చెప్పి చెప్పిండు. ఆయనకి ఎట్లా తెలిసింది? అలా వైఫ్ దగ్గర స్కూటీ ఉంది. ఆ స్కూటీ మీద ఈ ఛానళ్ళు కొడితే ఈ అంకుల్ గాడు అంట. అంకుల్ అంతా ఛానళ్ళు ఉన్నాయంట. సరే అంకుల్ గాడు నార్మల్గా ఉందని అనుకుందాము, లైట్ అనుకుంటాడు. కాకపోతే అంకుల్ గాంధీ ఎట్లుందంటే వాడు ఆ ఛానల్లో ఫొటోస్ ఎట్లున్నాయంటే వాడు నడుము మీద చేసి అలా వైఫ్కి ఇట్లాంటి ఫొటోస్ ఉన్నాయంట. నాకు డౌట్ వచ్చింది. వాడు ఇక దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసిండు. వాడు ఉన్నన్ని రోజులు ఉంది, ఇంట్లోనే ఉంది, బయటికి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు. అడిగిండంట ఫోటోలు ఎక్కడి అని అడిగితే ఓనర్ అంకుల్ అయినా అలా కొడుకుని కలవడానికి తీసుకో అని చెప్పేసి అంటే ఈమె తీసుకొని పోయిందంట. వాళ్ళు తీసుకొని పోయినప్పుడు నడి మీద చేతులు వేసాడు ఎందుకు? వాడు ఎట్లున్నాడు, చాలా క్లోజ్గా ఉన్నాడంట వాడు. ఇంకా అమ్మాయితో అటు సైడ్ పోయినాము. నువ్వేం చేయాలంటే ఈ మధ్యలో తుప్పలు ఉన్నాయి ఇట్లా, ఈ మధ్యలో నేను ఈ మధ్యలో తుప్పలకి పోతా, చూస్తా ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే. అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే ఆడ అంకుల్ గాడు వాడు ఎందుగా లేడు, అంకుల్ గాళ్ళు ఎవరైనా ఉంటే చూడు, అంకుల్ గాళ్ళు వెంబడి ఏమంటారు అమ్మాయి ఉన్నట్టు అంటే వాళ్ళని చూసి గమనించు. నేను ఇక్కడ సైడ్ గమనిస్తా, సరేనా? నువ్వు అక్కడ సైడ్ వెళ్ళిపో. సరే మళ్ళీ నీకు ఫోన్ నువ్వు అందులో ఒకవేళ నీకు కనిపించారు అనుకో నువ్వు రికార్డ్ చేయి, నాకు కనిపించారు అనుకో నేను రికార్డ్ చేస్తాను. ఒకవేళ నీకు కనిపించారు అంటే నాకు ఫోన్ చేయి, సరేనా? సరే. ఎవరో కనిపిస్తున్నారు, కనీసం అయితే పోతున్నారు. ఏం చేస్తున్నా? స్కార్ఫ్ ది ఒకసారి, స్కార్ఫ్ ది ఫస్ట్. ఏం చేస్తున్నావు అంకుల్ ఇక్కడ? మీ వయసు ఎంత? ఏం మాట్లాడుతారు సరదాగా? స్కార్ఫ్ ది ఏం పేరు? నీ పేరు సంజనేనా? నీ పేరు సంజనేనా? ఫస్ట్ స్కార్ఫ్ ది అని చెప్పిన. మంచిగా తీస్తావా, గుంజేదాకా చూసుకుంటావా? అజయ్ ఆ దొరికి రీనే ఉన్నాడు, దా వచ్చి దొరికిరు దా. ఏమేనే స్కార్ఫ్ తీయమంటే తీస్తలేదు. దా తీ స్కార్ఫ్ ది, స్కార్ఫ్ ది మంచి మర్యాదగా స్కార్ఫ్ ది అని చెప్పి స్కార్ఫ్ ది. అంకుల్ అనవసరమా? నీకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు. ఈడ కూర్చో, పట్టుకో కెమెరా పట్టుకో. ఏం పర్సనల్ ఆమెతో వీడికి వచ్చి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు? ఏంది టైం పాస్? ఫస్ట్ బయటికి వెళ్ళి నువ్వు నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళి నడు బయటకు. ఏంది టైం పాస్? ఈ తుప్పలనా నీ తుప్పల్లో కూర్చునే వయసా మీది? ఎందుకు వచ్చారు? నవ్వుతున్నాయేం రా? ఏంది ఫస్ట్ నన్ను బయటికి నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నావు? ఫోన్ ఏం చేస్తున్నావు?
నా బయటికి రాను అదే వీళ్ళని బయటికి తీసుకొని రా మంచి మర్యాద బయటికి హలో 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 శివన్న, ఎవరన్నా? నేను సురేష్ అన్న, నేను ఖతర్ నుంచి కతారు అన్న. చెప్పండి అన్న ఏమైంది? ఒక చిన్న హెల్ప్ అన్న. నేను ఇప్పుడైతే ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నాను. ఓకే ఖతర్లో ఉంటా, ఖతర్లో డ్రైవింగ్ చేస్తాను. ఓకే నేను మిమ్మల్ని అసలు ఆ వర్క్ నాతోటే అవుతుంది అనుకున్నా, ఆ పని నాతో రాలే అన్న. 1 month కింద ట్రై చేస్తున్నా, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలన్న మీరు. ఈమెయిల్ పన్నా ఏమైందన్న? అన్న నేను ఖతర్లో డ్రైవింగ్ చేస్తాను వర్క్. ఓకే ప్రెసెంట్ అయితే 1 month నుంచి హైదరాబాద్లో ఉన్నా. ఓకే ఇట్లా మా వైఫ్ మీద నాకు అనుమానం వస్తుందన్న. బైక్ మీద అనుమానమా? ఆ, ఏమైంది బ్రో అంతగానము? నేను ఖతర్లో ఉన్నప్పుడు ఇట్లనే ఆమె దగ్గర స్కూటీ ఉంది అన్న. స్కూటీ ఉంటే ఆమె బండి మీద పోతుంటే చాలన్లు పడ్డాయి. ఆమె హెల్మెట్ పెట్టుకోదు. చాలన్ చెక్ చేస్తే 4 చాలన్ ఉన్నాయి. 4 చాలన్లా ఒకటి ఆమెది ఉంది, మిగతాది ఒక ఏజ్డ్ పర్సన్ అట్లా ఉన్నాడు అన్న, ముసలైన. కూర్చొని బండి మీద వెనకాల ఉండి ఆమె నడమ అట్లా ఉంటాయి అన్న, లోపల పాస్ కార్డ్ అవి ఇట్లా చేసి ఉన్నాడు. ఆ ఫోటోలో కనిపించదా నీకు అట్లా? ఫోటోలో కనిపించింది అన్న, అలా ఫేస్ కనిపించలేదు ఆయనది. అది నాకు క్లారిటీ కనిపించలేదు, వెనకాలకి కనిపించి అదే డౌట్ వచ్చి అడిగితే ఓనర్ అంకుల్ వాళ్ళ అబ్బాయిని కలుద్దామంటే పోయినామని చెప్తున్నాను. ఎవరు ఆయన ఎంబడున్న ఆయన? ఎవరైనా ఓనర్ అంట, ఓనర్. అంటే మీ ఇంటి ఓనరా? ఓనర్. నేను మా వైఫ్ ఈడు ఉంటుంది, నేను ఖతర్లో ఉంటా, వర్క్ చేస్తాడా. ఇక్కడ హైదరాబాద్ లో ఏడుంటారు బ్రో మీరు? సరునాలు ఉంటారా? అంటే ఖతర్లో మా మామ ఉంటాడు, మా మామ తరఫు నుంచి నాకు ఆడ వర్క్ చేసుకుంటున్నాను నేను. నీ ఏజ్ ఎంత అన్న? అనేది చిన్న కనిపిస్తుంది. నీ ఏజే అన్న, సేమ్ 25-26 ఉంటుంది. నేను ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అంటే లవ్ చేసి ఇంట్లో ఒప్పుకోకపోతే లవ్ చేసి లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అన్న. మరి నువ్వు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా బ్రో, తనని అడిగినావు కదా, తను ఏమన్నది? అడిగితే ఓనరు వాళ్ళ అబ్బాయిని కలవడానికి పోయినామని చెప్పి అన్నది. సరే అని చెప్పి వదిలేసిన. ఒకరోజు నైట్ పండుకున్నాక ఒకసారి కాల్ చెక్ చేస్తే ఆయన ఒక నంబర్కి నుంచి నాన్ స్టాప్ కాల్స్ ఉన్నాయి, అంటే చాలా సేపు 1 hour 2 hour మాట్లాడి అట్లున్నాయను. ఆమెకి కాల్ హిస్టరీకి నేను డిలీట్ చేయడం తెలియదా ఆమెకి? అంత ఐడియా లేదు, అంత తెలియదన్న ఆమెకి. అయితే నేను చెక్ చేస్తే ఓనర్ నంబర్ ఉంది, ఓనర్ నంబర్ నా దగ్గర కూడా ఉంది. చెక్ చేస్తే ఓనర్ అని ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా ఇక్కడికి నుంచి. పోయినాక మళ్ళీ ఇంకెంత చేస్తుందో అర్థమైతలే అన్న. నాకైతే ఫుల్ టెన్షన్ అదే అవుతుందన్న, నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. కాదు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా, మరి ఇన్ని రోజులు ఇప్పుడు నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది హైదరాబాద్ కి? 1 month అవుతుంది అన్న. 1 month అవుతుంది. మళ్ళీ నువ్వే చూసుకునేది ఉండే కదా? అదే అన్న, నేను ఎన్ని రోజులు చూసుకుంటా, మీకు ఎందుకు శివన్న నాకు ఎందుకు, నేనే చేసుకుందామంటే ఎంత ట్రై చేసినా తెలా. నేను ఉన్నంతసేపు ఎవ్వరితో మాట్లాడితే అంటే ఎట్లుంటారో, నేను ఉంటే ఒక పర్సన్ ఉన్నాడు అని చెప్పి సైలెంట్ ఉంటారు అన్న, ఏం తెలియనట్టు ఉంటారు. నాకు డౌట్ వస్తుంది. నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తలేదు? ఏం చేస్తలే అన్న, నేను ఉన్నప్పుడు అసలు ఏం తెలియనట్టే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ నేను ఇప్పుడు నాకు ఒక డౌట్ బ్రో, మీ ఆవిడ వయసు ఎంత ఉంటుంది? ఆమె కూడా సేమ్ 24-25 ఉంటుంది అన్న. అంత వయసున్న ఆమె ఇప్పుడు అంత పెద్ద ముసలోనితో ఎందుకు ఉంటుంది చెప్పు, ఏజ్డ్ అయినతో? అదే కదా అన్న, నేను అడుగుతానే ఏందే అంటుంది. కాల్స్ చెక్ చేస్తే ఇప్పుడు ఆమెతో ఓనర్ అన్నప్పుడు బిల్ ఇచ్చేయాలి, ఏమో ప్రాబ్లం ఉంటే మాట్లాడుకోవాలి. రూమ్ ప్రాబ్లం అయితే గంటలు 2 hours మినిమం 2-3 hours మాట్లాడితే ఏం అర్థం చేసుకోవాలన్నా అని. ఫొటోస్ చూస్తేనేమో ఆడ టచింగ్ ఉన్నాయి స్పాట్స్ కాడ. కాదు బ్రో, మీరు మరి ఇప్పుడు సరే ఇది అంత ఉంది, ఇది అంత ఇట్లా నడుస్తుంది, ఇప్పుడు అక్కడ నుంచి ఇల్లు కాల్ చేస్తే అయిపోతుంది కదా? ఇప్పుడు అక్కడికి కాల్ చేసినా సరే మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది కదా అన్న. అంతే అంటావు? ఇప్పుడు ఏంది ఆమె ఏం చేస్తుందో, ఏం కథనో పట్టుకోవాలంటావు? అన్న పట్టుకోవాలి, ఇది ఒక్క హెల్ప్ చేయగా నాకు పట్టుకోవాలన్న, ఇది ఒక్క హెల్ప్ అన్న. మీకు అంటుండే మీకు ఏమన్నా మనీ కావాలన్నా? లేదు బ్రో, లేదు, ఏమొద్దు కానీ. సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు
నేను ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నా బ్రో ఇంటికాడనే. నేను ఈరోజు ఈవినింగ్ నాకు వెళ్ళిపోతాను, ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోతాను నేను. అయితే నువ్వు ఉన్నప్పుడే నేను ఒకటి చెప్తా చెయ్యి. నీకు ఒక లింక్ పంపిస్తా యూట్యూబ్లో నీకు. ఓకే. యూట్యూబ్ లింక్ పంపిస్తే ఈ నంబర్కి. వాళ్ళు ఏముంటుంది అంటే గూగుల్ లొకేషన్ షేరింగ్ ఎట్లుంటుంది, లొకేషన్ షేరింగ్ ఉంటుంది. అంటే మీ ఆవిడకి ఫోన్ గురించి ఎక్కువ తెలుసా తెలియదా? హలో, అన్న ఫోన్ గురించి ఎక్కువ తెలుసా తనకి తెలియదా? అంత ఐడియా లేదన్న, కాల్ మాట్లాడరు అవే తెలుసు అన్న, ఎక్కువ ఏమంత ఐడియా లేదు. గూగుల్ లొకేషన్ షేరింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ లొకేషన్ షేరింగ్లోకి పోయి 2 అవర్స్కి 8 అవర్స్కి అట్లా అని ఉంటుంది. అది కాకుండా కింద అంటిల్ టర్న్డ్ ఆఫ్ అని ఉంటుంది. అంటే నువ్వు ఎప్పటిదాకా షేర్ చేసుకుంటే అప్పటిదాకా అని ఉంటుంది. అయితే ఆ గూగుల్ లొకేషన్ షేరింగ్ నీకు చేసుకో. నీకు యూట్యూబ్లో లింక్ పంపిస్తా, ఆ లింక్లో చూడు ఏ విధంగా షేర్ చేసుకోవాలనేది నీకు అర్థమైపోతుంది. అది చేసుకొని నీ ఫోన్కి లొకేషన్ షేరింగ్ పెట్టుకో. నీ ఫోన్కి లొకేషన్ షేరింగ్ పెట్టుకున్న తర్వాత నీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే తను ఏ టైంకి ఎక్కడ ఉంటుంది అనేది అప్రాక్సిమేట్లీ నీకు తెలుస్తుంది. ఏడికి పోతుంది, ఎటు నుంచి ఏడికి పోతుంది, ఏడుంది ఇప్పుడు ప్రెసెంట్ అని తెలుస్తుంది. సో నువ్వు ఆ విధంగా ఒక గూగుల్ లొకేషన్ షేరింగ్ పెట్టుకో. నువ్వు పోయినాక అయినా కానీ సరే, నువ్వు ఈ నుంచి వెళ్ళిపోయినా సరే నీకు అర్థమవుతుంది తను ఎక్కడ పోతుంది ఏందని. తను అనుమానాస్పదంగా ఎక్కడన్నా ఉంది, లైక్ ఒక రూమ్లోనే ఉంది, ఒక బయటనే ఉంది, ఎక్కడనో ఉంది అన్నట్టు నీకు అనిపిస్తే నువ్వు వెంటనే నాకు ఫోన్ చేసి అన్న ఇక్కడ ఉందన్న నా వైఫ్, జర పోండి ఏమవుతుంది జర చూడండి అని చెప్పేసి అంటే నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోయి ఏం చేయాలో అది చేసేసి, ఇప్పుడు ఏం చేయమంటావు బ్రో, వీడియో తీసుకొని నీకు ఇవ్వమంటావా లేకపోతే తను ఏం చేస్తుందో చూసి వదిలేయమంటావా? వీడియోదే అన్న, ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఏమైనా మాట్లాడడానికి నాకు ప్రూఫ్ ఉండాలి కదా అన్న. అవునవును. ఆ విషయంలో ఆమెను విడాకులు ఇవ్వాలా ఏం చేయాలో నేను ఒకవేళ ప్రూఫ్ అయితే అప్పుడు ఆలోచిస్తాను. ఎందుకంటే మెంటల్ టెన్షన్ అయిపోతున్నాను, ఆడిపోయి నేను వర్క్ చేయలేకపోతున్నా. వీకెండ్స్ అంత దూరం పోయి నేను ఆమె గురించి ఆలోచించడం ఏందన్న. సరే బ్రో, నాకు ఒకసారి తను అంకుల్తో ఉన్న చాలా ఫొటోస్ ఉన్నాయి అన్నావు కదా, నీ దగ్గర స్క్రీన్ షాట్స్ గిన్నె ఉండుంటాయి కదా, అవి నాకు పంపిస్తావా? పంపిస్తాను. సరే బ్రో, అట్లా అది పంపి. ఇంకొకటి మీ వైఫ్ ఫోటో కూడా నాకు పంపించావా? ఓకే. సరే బ్రో, నేను చూస్తాను. నేను ఎప్పుడైతే నువ్వైతే ఆ లొకేషన్ షేరింగ్ పెట్టుకొని నాకు మళ్ళీ ఫోన్ చేయి. ఒకవేళ అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ వైఫ్ ఫోన్ తీసుకొని బయటికి రా. ఓకే. ఓకే. ఓకేనా బ్రో? అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ఇది ఒక్క హెల్ప్ అన్న. అదైతే చేసుకో, నువ్వు గూగుల్ లొకేషన్ షేరింగ్ చేసుకొని లింక్ పెట్టుకున్నాను. వీడియో అయితే అసలు కట్ చేయలే అప్పటి నుంచి. ఫోన్ దగ్గరికి రాకు, అర్థమవుతుందా? ఎందుకు వేస్తున్నావు? సరదాగా సరదాగా ఇంకేడా చేసినావు చెప్పాలా? మొత్తం అన్ని కష్టపడి పని చేసుకుంటుంటే